బాపట్ల జిల్లాలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో 6 కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రానైట్ క్వారీలో రాయి తీస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాయి మీద పడి 6 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఈర్లకొండ వద్ద ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్న 4 కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరో 5 తీవ్రంగా గాయాల పాలయ్యారు. వీరిలో 2 నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తూ ఉండగా మృతి చెందారు. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ వద్ద సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ ఉంది. ఈ క్వారీలో ముడిరాయిని తీసి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో క్వారీలో రాయి తీసేందుకు 9 మంది కూలీలు జాకీలతో పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి తీసే రాయికి పైభాగంలో ఉన్న రాయి దొర్లి కార్మికుల మీద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం 4 మృతదేహాల్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, 2 మృతదేహాలు నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వీఆర్ఓ అశోక్ ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్వారీలో ప్రమాదం జరిగిన సమయంలో 6 జాకీలతో జాకీకి 3 వంతున డ్రిల్లింగ్ పనులు చేస్తున్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తోంది 9 మంది మాత్రమేనని, అందులో 6 మృతి చెందారని ప్రకటిస్తున్న నేపథ్యంలో మిగిలిన కార్మికులు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల సంఖ్య విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ క్వారీ ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు పొట్టకూటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాల్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.